రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఏపీ కాస్ ఉద్యోగులు కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తామని ఏపీ మున్సిపల్ పీహెచ్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు ఆనందరావు తెలిపారు. వెంటనే 12వ పీఆర్సీ కమిటీని నియమించాలని, అప్పటి వరకు ఉద్యోగులకు 30% మధ్యంతర భృతి ఇవ్వాలని, పెండింగ్లో ఉన్న 4 డిఏలను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. మున్సిపల్ శాఖలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీవో 96ను పునరుద్ధరించి ఎంటీఎస్ బేసిక్ వేతనం డిఏ అమలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సమాన పనికి సమాన వేతనం కల్పించి చట్ట సవరణ ద్వారా అవుట్సోర్సింగ్ ఉద్యోగులను శాశ్వత ఉద్యోగులుగా నియమించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఏపీ మున్సిపల్ పీహెచ్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. జీవీఎంసీకే పరిమితం కాకుండా స్టేట్ వైడ్గా యూనియన్ని పెట్టాలని చెప్పేసి వాళ్ళు కోరడం. దాని మీద ఏంటంటే ఇప్పటికే ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ని స్థాపించి దాని ద్వారా కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అలాగే దానికి ప్రెసిడెంట్గా భాను మన జనరల్ సెక్రటరీగా ఆర్ సత్యం, అలాగే ఇప్పుడు పిహెచ్ వర్కర్స్కి సంబంధించి ఇక్కడ బంగారు వెంకటేష్ ప్రెసిడెంట్గాను, ఎల్ సత్యబాబు జనరల్ సెక్రటరీగాను, అలాగే లోకల్ యూనియన్కి రెగ్యులర్ ఎంప్లాయీస్ యూనియన్కి బొట్ట ఎర్రాజీని జనరల్ సెక్రటరీగాను, కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్కి సంబంధించి నమ్మి అప్పలరాజుని ప్రెసిడెంట్గాను, మన కింటార్ సీన్ని వర్కింగ్ ప్రెసిడెంట్గాను పెట్టడం అన్నది జరిగింది. నేను వీటికి ఆంధ్ర ప్రెసిడెంట్గా ఉన్నాను. అంటే ఈరోజు ప్రధానంగా మా డిమాండ్ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలనే మేము అమలు చేయమంటున్నాం. అదే రకంగా సుప్రీంకోర్టు మనకు అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు ఏదైతే ఉందో అది చెప్పిన అంశాన్ని పరిగణలోకి తీసుకొని దాన్ని ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఈక్వల్ వర్క్ ఈక్వల్ పే ఇవ్వాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి